హలో ఫ్రెండ్స్, కొన్ని పింక్ రోజ్ ఫ్లవర్స్ ప్లాంట్ కటింగ్ వేసినాక చాలా బాగా వచ్చినాయి. ఒకే చోట చాలా ఫ్లవర్స్ వచ్చినాయి కొమ్మకి. కలర్ చాలా బాగుంది. ఆరెంజ్ రోజ్ వచ్చింది, కొన్ని వైట్ రోజెస్, కొన్ని కనకాంబరం ఫ్లవర్స్, ఇక్కడ కొన్ని వచ్చినాయి ఫ్లవర్స్. ఇక్కడ చిన్న ట్రేలో వచ్చినాయి ఫ్లవర్స్. కొన్ని వైట్ ఫ్లవర్స్, కొన్ని బ్లూ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ కొన్ని స్టార్ట్ అయినాయి కోసినాక. ఇక్కడ ఫ్లవర్ ఉంది. బచ్చలి ప్లాంట్ చాలా పెద్ద లీవ్స్ వస్తున్నాయి. ఇదంతా తోటకూర కోసినాక మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ టేబుల్ రోజ్ ఫ్లవర్ వచ్చింది, ఎల్లో. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, టేబుల్ రోజ్. ఎల్లో, పింక్, ఈ రెండు కలర్స్ బాగా వస్తున్నాయి ఇప్పుడు. సీడ్స్ రెడీ అయ్యేమో అని చెక్ చేస్తున్నాను, కానీ రెడీ అవ్వలేదు. ఇక్కడ కొన్ని టేబుల్ రోజ్ ఫ్లవర్స్, ఎల్లో. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. మ్యారీగోల్డ్ ప్లాంట్స్ అన్నీ డ్రై అయిపోయినాయి, ఎండకి ఎండిపోయినాయి. 1 ఇయర్ నుంచి బాగా వచ్చినాయి. ఈ ఒక్క ప్లాంటే ఉంది ఈ బకెట్లో, అందుకే అది చాలా జాగ్రత్తగా వాటర్ పోసి కాపాడుతూ ఉన్నాను. ఇంకా దాని నుంచి చాలా పెట్టుకోవచ్చు మొక్కలు. ఇంకా ఎండలుగా ఉన్నాయి కదా ఇప్పుడు. చాలా బాగుంది కలరు. ఈరోజు మార్కెట్లో పుదీనా తీసుకొచ్చాను. పుదీనా తీసుకున్నాను మార్కెట్లో ఇంట్లో యూజ్ చేసుకోవటానికి. కొన్ని లీవ్స్ తీసేసి వీటిల్లో కొన్ని ముదిరివి కొమ్మలు, ఆ స్టెమ్స్ నేను కట్ చేసేస్తాను. కింద లీవ్స్ అన్నీ తీసేసి పైన చిగురు కూడా కట్ చేస్తాను. అట్లా కట్ చేసి పెడితే పైన చిగురు కూడా ఎక్కువ స్టెమ్స్ వస్తాయి సైడ్కి. పుదీనా చాలా ఈజీగా పెంచుకోవచ్చు, నీడలో కూడా పెట్టుకోవచ్చు, ఎండే అక్కర్లేదు. ఎంత చిన్న డబ్బాలో పెట్టుకున్నా చాలా బాగా వస్తుంది. కొంచెం ఎప్పటికప్పుడే కటింగ్ వేస్తూ ఉంటే బాగా వస్తుంది పుదీనా. కొన్ని కమ్మలు లీవ్స్ తీసేసి కటింగ్ వేస్తున్నాను. ఈ ముదురు కొమ్మని పెడుతున్నాను. ఈ చిగుళ్ళు కూడా కట్ చేసేసి పెడుతున్నాను. ఈ ముదురు కొమ్మని హాఫ్ కటింగ్ చేసేస్తున్నాను. మరీ స్ట్రైట్గా పెట్టినా పడిపోతూ వాలిపోతూ ఉంటాయి. ఎలా పెట్టినా వచ్చేసిద్ది పుదీనా, స్లీపింగ్ లైన్లో అయినా స్టాండింగ్ లైన్లో అయినా. ఇలా వాలిపోతూ ఉంటుంది. హైట్ అయింది. దీన్ని ఈ స్టెమ్ని రెండుగా చేసేసి పెడుతున్నాను.
సైడ్కి పెట్టేస్తున్నాను. మిడిల్ అన్ని పల్లీ ప్లాంట్స్, పల్లీలు పెడితే చాలా బుషీగా వచ్చింది. టబ్ అంతా పల్లీ ప్లాంట్సే ఉన్నాయి. ఇంకా 1 మంత్కి రెడీ అయిపోతాయి. ఎప్పుడైనా కొన్ని ఎక్కువ పెట్టుకుంటే కొన్ని పాడైనా కొన్ని మంచిగా వస్తాయి. సీడ్స్ అయినా సరే ఇలా కొమ్మలైనా సరే కొన్ని ఎక్స్ట్రా పెడతాను నేను. రూట్స్ ఈజీగా వచ్చేస్తాయి. వాటర్లో పెట్టినా చాలు, చాలా బాగా వస్తుంది పుదీనా. రూట్స్ వచ్చేస్తాయి. ముందు కొంచెం మట్టి లూజ్ చేసేసి పెడుతున్నాను, లేకపోతే రావు సరిగా. ఎప్పుడైనా సరే మట్టి బాగా లూజ్ చేసి పెడితేనే బాగా వస్తున్నాయి. ఈ చుక్కమల్లి ప్లాంట్ కూడా అలాగే పెట్టాను నేను. కొమ్మనే పెట్టాను. ఎంత బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. డైలీ 1 or 2 అన్నా వస్తున్నాయి చిన్న చిన్న డబ్బాలో. పారిజాతం కొమ్మ కూడా పెట్టాను, వచ్చింది. సీడ్స్ వేసాను. సీడ్ కూడా కొంచెం ప్లాంట్ హైట్ అయింది సీడ్స్ నుంచి కూడా. పుదీనా పెట్టాను ఇక్కడ ఇలా, ఇందులో కూడా పెట్టాను. కొన్ని వాటర్ జల్లేస్తాను. ఇంకా ఈ చిన్న డబ్బాలో కూడా అలాగే పెట్టాను పుదీనా. ఫ్లవర్స్ వచ్చినాయి చిన్న డబ్బాలో. పుదీనా కొంచెం చిన్న లీవ్స్తో ఎండినట్టు అయింది. కటింగ్ వేస్తూ ఉంటే మళ్ళీ వస్తుంది, బాగా గ్రీన్గా వస్తుంది అప్పుడు. టమోటో ఇక్కడ కలర్ వస్తుంది. బర్డ్స్ చిన్న గూడు పెట్టుకుని అరుస్తూ ఉన్నాయి.